హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఒక టేస్టీ అండ్ హెల్దీ జ్యూస్ని షేర్ చేసుకోబోతున్నాను. ఈ వేసవిలో మంచి రుచిగా ఈ జ్యూస్ తాగితే అలసట తగ్గిపోయి ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది. అలాగే మంచి ఎనర్జీని ఇస్తుంది. ఇప్పుడు కర్బూజా జ్యూస్ని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక కర్బూజాని తీసుకున్నానండి. బాగా పండిన కర్బూజాని తీసుకోవడం వల్ల మనం పొట్టు తీసే పని లేకుండా స్పూన్తోనే మొత్తం పల్పుని తీసుకోవచ్చు. ఇలా కర్బూజాని మధ్యలో కట్ చేసి స్పూన్తో మొత్తం గింజలన్నిటినీ తీసేయాలి. మీరు ఈ గింజలని కడిగి ఎండబెట్టుకొని రోజు తినొచ్చండి. ఇలా గింజలను తీసి కర్బూజా పల్పుని మొత్తం స్పూన్తో తీసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా తీస్తూ వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. చూడండి, ఇలా నేను పల్ప్ అంతా తీసేసాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా తీసి పెట్టుకున్న మస్క్ మిల్లన్ని వేసుకొని ఇందులోనే హాఫ్ కప్పు వరకు మిల్క్ మేడ్ని వేసుకుంటున్నానండి. మీరు మిల్క్ మేడ్కి బదులుగా షుగర్ మొత్తంని వేసుకోవచ్చు. నేను ఇక్కడ హాఫ్ కప్పు వరకు మిల్క్ మేడ్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బ్రౌన్ షుగర్ని వేసుకుంటున్నాను. 1 కప్పు వరకు కూలింగ్ వాటర్ను పోసుకొని ఇప్పుడు దీన్ని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ జ్యూస్ని ఇప్పుడు బౌల్లోకి వేసుకోవాలి. అంతే అండి, టేస్టీ అండ్ హెల్దీగా కర్బూజా జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ వేసవిలో తప్పకుండా ట్రై చేయండి. ఇలా జ్యూస్ చేసి పెడితే కర్బూజా తినని వారు కూడా ఈ జ్యూస్ని ఇష్టంగా తాగేస్తారు. ఇలా చేశాక వెంటనే అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో 1 గంట లేదా 2 గంటలు పెట్టైనా కూడా ఆ తర్వాత సర్వ్ చేసుకోవచ్చండి. ఇలా సింపుల్ వేలో టేస్టీగా అండ్ హెల్దీగా ఈ జ్యూస్ని చేసుకోవచ్చు. ఇలా నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.